హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్వి ఇలాకా వ్లాగ్స్. గైస్, ఈరోజు మనకు స్పెషల్ వ్లాగ్స్ అంటూ ఏం లేవు. సో ఈరోజు మనం వచ్చేసి పొరండ్ల వెళ్తున్నాం. ఈ పొరండ్ల స్పెషాలిటీ ఏంట్రా అంటే, రోడ్డుకి ఒక సైడ్ వచ్చేసి పొరండ్ల ఉంటే ఇంకో సైడ్ వచ్చేసి బాలపల్లి అనేది ఉంటుంది. సో ఈ టూ విలేజెస్, ఇలాంటి విలేజెస్ మన జైత్యాల చుట్టూ చాలా ఉన్నాయి. బట్ ఈ పొరండ్లది ఏంట్రా అంటే స్పెషల్, ఇక్కడ భీమన్న టెంపుల్ అని చెప్పి ఒకటి ఉన్నది ఫేమస్. ఇక మనం యాజ్ యూజువల్ సేమ్ బైపాస్ నుండి వెళ్ళి స్టార్ట్ అయ్యాం. ఈ జైత్యాల సెంటర్ నుండి వెళ్ళి ఉన్నది. ఇక్కడ దేవశ్రీ గార్డెన్ క్రాస్ చేసింది అంటే కొంచెం ముంగడికి రాగానే ఒక సైడ్ వచ్చేసి మన హెచ్డిఎఫ్సి బ్యాంక్. జైత్యాల అపార్ట్మెంట్ కల్చర్ చూస్తూ ఉంటే రేంజ్లో పెరిగిపోయింది. ఈ అపార్ట్మెంట్ అవుట్ సైడ్ వచ్చేసి జమిగద్దె రోడ్డు. ఇప్పుడు మనం ఇక్కడికి రీచ్ అయ్యడం చూసారా, ఇది మోతే క్రాస్ రోడ్ అని అంటాం. దీని నుండి రైట్ సైడ్ వెళ్తే మోతే, లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో జమ్మిగద్ద వస్తుంది. మన బ్యాక్ సైడ్ వచ్చేసి సాయిబాబా టెంపుల్ సైడు. ఇది ముంగటికి వెళ్తే మనకు ఇది ధర్మారం రోడ్డు ఉంటుంది చూసిల్లా, ఆ ధర్మారం రోడ్ వస్తుంది. జైత్యాల కిడ్నీ హాస్పిటల్ కూడా ఉంది ఈ బైపాస్కే. దీన్నే శ్రీ లలిత కిడ్నీ కేర్ సెంటర్ అని అంటారు. మనకు మహాలక్ష్మమ్మ టెంపుల్ అని అంట. దాని ఆపోజిట్లో కొంచెం ముంగటికి అని చెప్పి ఉంటుంది. ఇక్కడ మనకు ఈ సఫారీ అని చెప్పి ఉన్నది చూసారా. ఇగో మనకి లలిత సెంటర్ దాటింది అని అంటే ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది చూసారా. ఆ స్ట్రీట్లో కొంచెం లోపలికి వెళ్ళింది అని అంటే మనకు వాళ్ళ బ్రాంచ్ ఆఫీస్ అనేది ఉన్నది. సఫారీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మనకు అఫోర్డబుల్ ప్రైస్లో చాలా వరకు టూర్స్ ప్యాకేజెస్ అనేటివి, వన్ డే కావచ్చు, గోవా కావచ్చు, నార్త్ ఇండియాకి సంబంధించినవి, ఇలా ప్రతి ఒక్కటి ట్రిప్స్ అనేటివి అరేంజ్ చేస్తారు. ఇంకా ఎవరికైనా సరిగ్గా తెలియకపోతే మన ఈ మై విలేజ్ షోలో అంజుమామ అని చెప్పి ఉన్నాడు చూస్తారా, ఆయనే షాప్ అనేది ఉంటుంది. ఆ షాప్ పక్కనే ఇది ఉంటుంది. ఈ సైడు 2 హాస్పిటల్స్ ఉన్నాయి, మల్టీ హాస్పిటల్స్. ఒకటి శ్రీయాన్సును, ఇంకొకటి వచ్చేసి మధు అని అనుకుంటా. ఈ 2 ఇగో రానే వచ్చేసినాం. ఇది ధర్మారం రోడ్డు. రైట్ సైడ్ వెళ్తే ధర్మారము, లెఫ్ట్ సైడ్ వెళ్తే మన జైత్యాల ఓల్డ్ బస్ స్టాండ్లోకి వెళ్తుంది. సో మనం ఇప్పుడు వెళ్ళేది వచ్చేసి స్టేట్. దీన్నే జాంబాగ్ అని అంటారు. జాంబాగ్ కొంతమంది ఏంట్రా అంటే వాళ్ళకు తెలియక జాంబాగ్ అని అంటారు. ఈ మెయిన్ రోడ్డుకి బార్ అండ్ రెస్టారెంట్ ఒకటి స్టార్ట్ అయింది. సాయంత్రం అయిందంటే మాత్రం ఆ ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. సో ఇక మనం ఈ జాంబాగ్ అని చెప్పి రావడానికి రీజన్ ఏంటరా అని అంటే, ఈ సైడు మొత్తం కూడా ఒకప్పుడు జామ తోట అనేది ఉండేది భారీ ఎత్తున. అది తీసేసి ఇట్లా ఇల్లు తయారైనాయి. మనకి ఇప్పుడు కనిపించింది చూసారు, అది చాణిక్య హై స్కూల్. జైత్యాల్లో వన్ ఆఫ్ ది ఫేమస్ హై స్కూల్. ఓకే, సో మనకు ఇది దాటిందంటే కొంచెం ముంగటికి వెళ్ళంగానే మనకు గాయత్రి మాత టెంపుల్ అని చెప్పి ఉంటుంది. ఈ టెంపుల్ అనేది ఒకటి ఉన్నది అని చెప్పి నాకు రీసెంట్గానే తెలిసింది. ఎప్పుడైతే మనం ఇది యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసినామో అప్పటి నుండి వెళ్ళి మన సరౌండింగ్లో ఉన్న చాలా వరకు హిస్టరీలు, అక్కడున్న ఇగో కనిపిస్తుంది చూసారా, ఆరెంజ్ కలర్లో ఉన్న డోమ్, అదే టెంపుల్. సో దానికి సంబంధించిన బ్లాగ్ కూడా ప్రిపేర్ చేశాం, బట్ ఇంకా టెలికాస్ట్ అనేది కాలేదు. ఓకే, హోల్డ్లోనే ఉంది. 1 by 1 ఈ టెంపరేచర్స్ హెవీ ఉండట్లా మనకు తిరగడానికి అసలు ఛాన్స్ అనేది దొరుకుతలేదు. సో బైపాస్ ఇది ఓన్లీ 1 వేనే ఉన్నది. ఇప్పుడు ఫ్యూచర్లో అవుట్ సైడ్ కనిపిస్తుంది చూసారా, ఈ చెట్లును రిమైనింగ్ ఏరియా, ఆ సైడ్ కూడా మనకు ఇది రోడ్ అనేది వస్తుంది. సో అటు సైడ్ వచ్చేసి లెఫ్ట్ రోడ్డు వెళ్ళడానికి. ఇప్పుడు మనం వెళ్ళేది వచ్చేసి ఊళ్ళోకి రావడానికి అని చెప్పి 2 ways అనేటివి ఫామ్ అవుతాయి. అప్పుడు ఇది కూడా 200 feet రోడ్ లెక్క పెద్దగా ఉంటుంది. మనం చూస్తూ ఉండగానే ఎస్కేఎన్ఆర్ దాకా రానే వచ్చేసినాం. ఇక్కడ మనకు బయట అది బ్లూ కలర్లో, స్కై బ్లూ కలర్లో కనిపిస్తుంది చూసారా, అది లిఫ్ట్. ఆ ఇంటర్వ్యూ డైరెక్ట్ ఏం చేస్తారు కదా అంటే, ఇక స్టార్టింగ్లో పెట్టుకోలేదు, ఇప్పుడు డైరెక్ట్ లిఫ్టే పెట్టేశారు బయటనే. ఇక్కడ నుండి వెళ్ళి ఇక మనము కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు జంక్షన్ అనేది వస్తుంది. దాన్నే మనము ఇది
రాజీవ్ జంక్షన్ అని చెప్పని అంటారు. ఈ రాజీవ్ జంక్షన్ ఇక్కడ నుండి వెళ్ళి మనకు స్టేట్ వెళ్తేనేమో ధర్మపురి, ఈ సైడ్ వెళ్తేనేమో జైత్యాలకు వెళ్తాము. ఇప్పుడు మనం వెళ్తున్నది వచ్చేసి పెరకపల్లి రోడ్డు, భాగ్యరాజ్ ఫంక్షన్ హాల్ అని చెప్పి ఇక్కడనే ఉంటుంది. సో జస్ట్ రోడ్ నుండి వెళ్ళి ఒక 100 మీటర్స్ కొంచెం లోపలికి రాగానే మనకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మొన్నటిదాకా ఈ రోడ్డు కూడా సింగిల్ లైనే ఉండే, బట్ రీసెంట్గానే దీన్ని డబుల్ లైన్ చేశారు. డబుల్ లైన్ కాదు, ఇది 4 లైన్ అవుతుందని అంటున్నారు. అందుకనే హౌజెస్కి పర్మిషన్ ఎంత దూరం ఇచ్చారో చూడండి. ఇక్కడ భాగ్యరాజ్ ఫంక్షన్ హాల్ ఇదే. సో ఇక మళ్ళీ మనం మన దారి పడితే స్ట్రేట్గా కొంచెం ముంగటి కోడు, ఇక్కడ నుండి వెళ్ళి ఒక 2.5 కిలోమీటర్స్ వస్తుంది మనం పొరండ్ల. గైస్, చాలామంది మన వీడియోస్ అనేవి చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటలేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు ఎలాంటి ఎక్స్పెండిచర్స్ ఖర్చు అనేది పడదు. జస్ట్ మేము పెట్టే ఏ వీడియో అయినా సరే ఫస్ట్ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కానీ మాకు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఒక పర్సన్ అనే వాళ్ళు పెరుగుతారు, మాకు కూడా ఇంత బూస్టింగ్ అనేది ఉంటుంది. సో ప్లీజ్ జస్ట్ చూడడమే కాదు, సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్. ఈ పొరండ్ల కంటే ముందున్నది వచ్చేసి హనుమాజీపేట. ఈ బోర్డు నుండి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇదంతా హనుమాజీపేటే, అటు లోపలికి ఇంకా పెద్ద ఉంటుంది ఊరు. ఇప్పుడు ఇది వచ్చేసి రోడ్డును పట్టుకున్న ఉన్న ఊరు. ఈ హనుమాజీపేటని బేస్ చేసుకొని మనకు ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది, చాలా పెద్ద ఫంక్షన్ హాల్, లక్ష్మీ ఫంక్షన్ హాల్ అనుకుంటా. కొంచెం ముంగడికి ఏంటంటే మనకు కనిపిస్తుంది, ఇదే లక్ష్మీ ఫంక్షన్ హాల్ అనుకుంటా. చాలా పెద్దగా ఉంటుంది. జైత్యాల వాళ్ళు కూడా ఇక్కడ మ్యారేజెస్ అనేవి చేస్తారు. లక్ష్మీ గార్డెన్స్, ఈ లక్ష్మీ గార్డెన్స్ బ్యాక్ సైడే మనకు కొండ మీద నియర్ బై ఒక 30% అప్ సైడ్ మీద ఒక టెంపుల్ అనేది ఉన్నది, అమ్మవారిది, పెద్దమ్మ తల్లి అని చెప్పని అంటారు. ఇక్కడ పెద్ద జాతరలు కూడా నడుస్తూ ఉంటాయి. మనకు ఈ ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్ అక్కడ చిన్న కొండ కనిపిస్తుంది చూసారా, ఆ కొండకే ఉంటుంది ఆ టెంపుల్. మనకి ఇక్కడికి వెళ్ళి చూస్తే చిన్న డోమ్ టైప్ కనిపిస్తూ ఉంటుంది. ఇది రానే వచ్చేసాం. ఇది పొరండ్ల, ఈ పొరండ్ల హై స్కూల్కి దారి. ఇది భీమన్న, ఈ హై స్కూల్ దగ్గరనే భీమన్న టెంపుల్ అనేది ఉంటుంది. గైస్, ఇది ఈరోజు మన పొరండ్ల యాత్ర. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. మీ సబ్స్క్రైబే మాకు బూస్టప్. ప్లీజ్ సబ్స్క్రైబ్.